బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్లారు, అలాగే ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసము, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ ని చక్కగా యూటిలైజ్ చేసి క్లీన్లీ టాయిలెట్స్ ని మెయింటైన్ చేయడము, ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా చూసుకొని ఒక శుభ్రమైనటువంటి ఒక హైజీనిక్ కండిషన్స్ లో ఒక క్వాలిటేటివ్ స్కూల్స్ గా వీటిని డిజైన్ చేసి మరి ఏ విధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి చదువులకు ఏ విధంగా జగనన్న ప్రభుత్వము మరి దోహదపడింది, ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉండింది, కార్పొరేట్ స్కూల్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ విధంగా మనం చూస్తే అంతేకాదు జగనన్న హయాంలో మరి అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలా మంది ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితులు, ఎన్నో అప్లాజ్లు వచ్చినటువంటి పరిస్థితులు. అంటే ఆ స్టాండర్డ్స్ కి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినటువంటి వైనం మనం అందరం కూడా చూసాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆ ఉన్నటువంటి డైల్యూట్ అవుతూ దాని మెయింటెనెన్స్ గురించి పట్టించుకోకుండా ఈరోజు కేర్లెస్ గా వ్యవహరిస్తున్నారంటే మరి ఇలాంటి కనీసం ఈ రోజున మంచినీళ్లు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? చేతగాని ప్రభుత్వం అనాలా? దద్దమ్మ ప్రభుత్వం అనాలా? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఇక అన్ని రంగాల్లో అంతే, ఒక విద్యారంగం అనే కాదు, వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 108 వాహనాలు మనం చూస్తా ఉన్నాము. ఈ రోజున 108 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి. ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ఈ 108 వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ 108 అంబులెన్స్ అంటే ఒక బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ప్రజల ప్రాణాలని కాపాడడానికి తీసుకొచ్చారు. మరి ఈ బ్రాండ్ ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే శాంక్టిటీతో కాపాడుకొని దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వచ్చారు. మరి అలాంటి 108 ని ఈరోజు ప్రజలకప్పుడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన 108 మీద జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసిన దానివల్ల ఈ 108 మీద ఒక గొప్ప భరోసా ఉండేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో ఈ 108 పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఈ 108 ని నమ్ముకుంటే మా ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఫోన్ చేస్తే 20 నిమిషాల లోపు రావాల్సినటువంటి ఈ అంబులెన్సెస్ ఈ రోజున వస్తాయో రావో తెలియదు, అవి ఎప్పటికొస్తాయో ఏంటో కూడా తెలియదు, ఏ సమాచారం ఉండదు దాని గురించి, రావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము రాష్ట్రంలో. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంబులెన్స్ టైంకి రాక ఇక్కడ చనిపోయారు, గర్భిణీ స్త్రీ చనిపోయింది, అక్కడే డెలివరీ అయిపోవడము, ఎవరో ఒకరు చనిపోవడము, ఎంతో మంది అనారోగ్యంతో ఉండి 108 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయినటువంటి పరిస్థితి ఎందుకు నెలకొందంటే ఏ మాత్రం కూడా వైద్య ఆరోగ్య రంగంలో వీళ్ళకు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వైద్య ఆరోగ్య రంగాన్ని నీరుగార్చారు, వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేశారు. కాబట్టి ఈ 108 వల్ల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవి టైంకి రాక ఎంతో మంది ప్రాణాలు బలైపోతా ఉన్నాయి. మనం చూసినట్టయితే ఈ 108 గురించి ప్రజలకు తెలుసు జగనన్న టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. ఒక్కసారి మనం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు ఈ 108 అంబులెన్సెస్ 440 అంబులెన్సెస్ ఉండేవి. మరి జగనన్న హయాంలో 2019 నుంచి 24 వరకు 768 అంబులెన్సెస్ పెంచాం వీటిని. అలాగే ఇంతకుముందు సుమారు 1,20,000 మంది జనాభాకు ఒక అంబులెన్స్